ఆలు ఉల్లికారంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్. సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి ప్యాన్ వేడి చేసుకోవాలి మేడం. యాడ్ చేద్దాం. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఓకే. సో అంటే ముందేమన్నా ఫ్రై చేసుకోవాలా మనము? ఏం లేదండి, డైరెక్ట్ ప్రాసెస్. మరి ఉల్లికారం రెడీ చేసుకోకర్లేదా? చేసుకోవాలండి, ఉల్లికారం రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది సిమ్లో పెట్టినా అంటే ఇది మగ్గే లోపు మనం ఉల్లికారం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ బంగాళదుంపలు వేయించాలి. బంగాళదుంపలు వేయించాలి. సో అవి పచ్చి బంగాళదుంపలేనండి? పచ్చి బంగాళదుంప ముక్కలే మేడం. ఓకే ఓకే. జీలకర్ర అవి. ఓకే. తర్వాత బంగాళదుంపలు వేసి సో కొంచెం సాల్ట్ వేసి మగ్గించాలి. మూత పెట్టేద్దామండి. కొంచెం పసుపు. ఓకే. కొంచెం కరివేపాకు. ఓకే. సో ఈ పచ్చి బంగాళదుంప ముక్కలు ఉడికేలోపు మనము కారం రెడీ చేసుకోవాలి. ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఓ ఉల్లిపాయలు వేస్తున్నాను. ఓకే. కారం వేస్తున్నాను కొద్దిగా. సో మనకు సరిపడా కారం అంతా ఇంకా ఇందులోనే వచ్చేస్తుంది, సరిపడా కారం. ఓకే. దీంతో పాటు కొంచెం 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తాను. ఎండు కొబ్బరి పొడి వేస్తాను. సో ఇంకా దీంట్లో సాల్ట్ ఏం యాడ్ చేసుకోకర్లేదు? అక్కర్లేదండి. ఓకే. కొద్దిగా వాటర్ వేద్దాం దాంట్లో. సో ఈ బంగాళదుంప వేగిందా అండి? ఇంకొంచెంసేపు మగ్గాలా? సో పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడు పేస్ట్ యాడ్ చేసుకుంటాం. అవునండి. ఓకే. సో ఒకసారి చూద్దామా ఇది? చూద్దాం. సో మీకు టైం పాస్ ఏంటి మరి వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత? నేను కుకరీ షోస్ చాలా ఇష్టంగా చూస్తానండి. కుకరీ షోస్ చాలా ఇష్టమా మీకు? చాలా ఇష్టం. అన్ని షోస్ ఫాలో అవుతుంటారు? అన్ని కుకరీ షోస్ ఫాలో అవుతానండి. ఓకే. సో మరి ఫాలో అవటమేనా, ట్రై కూడా చేస్తానండి. వెరీ గుడ్. సో మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 18 సంవత్సరాలు అవుతుందండి. 18 సంవత్సరాలా? వెరీ గుడ్. సో సరిపోతుందా ఇది బంగాళదుంప? కొంచెం మేడం, కొంచెం మగ్గనిద్దాం. ఓకే. సో మీరు ఏం పండిస్తారండి? వ్యవసాయం? వరి పండిస్తాను. వరి, కాటన్. కాటన్ కొంచెం రిస్క్ అండి. సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని. కాటన్ రాకముందు ఎండుమిర్చి ఉండే, కాటన్ డెవలప్ అయిన తర్వాత ఎండుమిర్చి తెగులేకపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు ఉల్లికారం యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇది మనకు కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే ఇట్లా డ్రైగా ఉంటుంది? ఓకే. సో మనకి ఎలా? దీంతో పాటు కొంచెం చిల్లీ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో కొంచెం స్పైసీగా తింటారండి మీరు? స్పైసీగానే తింటాం. స్పైసీయేనా? బాగా ఘాటుగా ఇష్టమా? పిల్లలకి స్పైసీ ఇష్టమా? ఓకే. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుతాం. సో అయితే ఇంకా దీంట్లో వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు? దీంట్లో అవసరం లేదు మేడం. డైరెక్ట్ ఇంకా ఆ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టేస్తే మనకి రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇది దేంట్లోకి బాగుంటుందండి? అన్నంలోకి బాగుంటుందా లేకపోతే? అన్నంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. సైడ్ డిష్గా. ఓకే. చపాతీలోకి కూడా బాగుంటుంది. నిలువ ఉండదేమో కదా ఇది మనకి? నిలువ ఉండదండి. ఓకే. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గని. ఓకే. చూద్దామండి. చూద్దాం. ఓకేనా? వేగిపోయిందండి. కొద్దిగా ధనియాల పొడి,
కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఓకే. సో ఉడికించిన బంగాళదుంపలు అయితే మనకి ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఉడికించిన బట్ బంగాళదుంపలు పచ్చి ముక్కలైనా ఇది పెద్ద ఎక్కువ టైం పట్టలేదు. ఆలు త్వరగా ఉడికిపోతుంది. అదే ఆయిల్లో వేయించేసరికి ఫాస్ట్గానే ఇది అయిపోయింది. కాకపోతే ముక్కలు ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర వేస్తాం. ఓకే. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఆఫ్ చేసేనా? చేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. ఆలు ఉల్లికారం రెడీ. సూపర్. సో మరి ఆలు ఉల్లికారం రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు ఉల్లికారం తయారు చేసే విధానం: మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికారం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు ఉల్లికారం రెడీ.